ఒక కంపెనీ సురక్షితమైన ఏఐని నిర్మించాలని మొదలయింది. కాని వాళ్ళు మనుషుల్ని పరీక్షించడానికి పెట్టిన టెస్టుల్లో వాళ్ల ఏఐయే గెలిచింది. ఆ కంపెనీయే ఆంథ్రోపిక్, అంటే క్లాడ్ ఏఐ మోడల్స్ను తయారు చేసిన సంస్థ. అసలు అక్కడేం జరుగుతోంది? 2026లో అక్కడ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి? ఈ వివరాలను కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఆంథ్రోపిక్లో ఉద్యోగాలకి ఎందుకంత క్రేజ్? దీనికి అంటే మోటమాటిగా 4 కారణాలు చెప్పొచ్చు. 1, ప్రపంచవ్యాప్తంగా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోవటం. అవును. 2, ఏఐ సేఫ్టీ మీద పరిశోధన చేసేవాళ్ల అవసరం చాలా ఎక్కువగా ఉండటం. 3, ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి వాటితో తీవ్రమైన పోటీ. కరెక్ట్. ఇక 4ది వాళ్ల దగ్గర ఉన్న బిలియన్ల డాలర్ల ఫండింగ్. కాని వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం వాళ్ల లక్ష్యం. అదేంటి? కేవలం శక్తివంతమైన ఏఐని తయారు చేయడం కాదు. వాళ్ల మాటలో చెప్పాలంటే విశ్వసనీయమైన, అర్థమయ్యే, మనం చెప్పినట్టు వినే ఏఐ వ్యవస్థలను నిర్మించడం. అందుకే ఎథిక్స్కి అంత ప్రాధాన్యత ఇస్తారు. మీరు విశ్వసనీయమైన ఏఐ అన్నారు కదా, ఆ మాట చాలా ముఖ్యం. అంటే కేవలం కోడింగ్ తెలిసిన వాళ్లే కాదు, బహుశా నైతికత, పాలసీ లాంటి విషయాలు తెలిసిన వాళ్లకు కూడా అక్కడ మంచి అవకాశాలుంటాయంటారా? ఖచ్చితంగా. మరి జీతాలెలా ఉంటాయి? అక్కడికే వస్తున్నా. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ మేనేజర్ జీతం తీసుకోండి. సంవత్సరానికి దాదాపు $320,000 నుండి $405,000 దాకా ఉంటుంది. అమ్మో! అవును. దానికి ఈక్విటీ, ఇతర బెనిఫిట్స్ అన్నీ అదనం. మరి నాన్ టెక్నికల్ సంగతి? అక్కడ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏఐ రీసెర్చ్ రెక్రూటర్ లాంటి పాత్రలకు కూడా సంవత్సరానికి $170,000 నుండి $295,000 వరకు ఇస్తున్నారు. అంటే సరైన టాలెంటును వెతకడం కూడా వాళ్ల దృష్టిలో కోర్ రీసెర్చ్ అంత ముఖ్యమైన పని అన్నమాట. సరిగ్గా. అంటే కేవలం డబ్బుతోనే కాదు, ఒక మంచి మిషన్తో కూడా టాలెంట్ను ఆకర్షిస్తున్నారన్నమాట. వాళ్ళ ఏఐ సేఫ్టీ ఫెలోషిప్ గురించి కూడా విన్నాను. అది కూడా ఇలాంటి ప్రయత్నమేనా? అవును. అది చాలా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఎంపికైన వాళ్లకి నిపుణులతో మెంటర్షిప్ ఇస్తారు. వారానికి దాదాపు $3,850 స్టైపెండ్, ఇంకా పరిశోధనల కోసం నెలకి $15,000 కంప్యూటింగ్ ఫండింగ్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నిజమే. ఇది ఎంత సక్సెస్ అంటే గతంలో ఇందులో పాల్గొన్న వాళ్లల్లో 80% మందికి పైగా రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేశారు. అంటే వాళ్ళు కేవలం ఉద్యోగులనే కాదు, భవిష్యత్తు పరిశోధకులను కూడా తయారు చేస్తున్నారు. అవును. వాళ్లు చూసేది పైథాన్, మెషిన్ లెర్నింగ్ మాత్రమే కాదు, జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచన, నైతిక స్పృహ ఇలాంటి వాటికి కూడా చాలా ప్రాధాన్యతిస్తారు. అంటే అప్లై చేసేటప్పుడే ఇవన్నీ చూపించాలి. వాళ్ల నియామక ప్రక్రియలో ఒక విచిత్రమైన రూల్ ఉందట కదా, అప్లికేషన్లో ఏఐ వాడొచ్చని. అవును, అది నిజమే. అప్లికేషన్ మొదటి డ్రాఫ్ట్ మీ సొంతంగా రాయాలి. ఆ తర్వాత దాన్ని మెరుగుపరచడానికి క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ వాడుకోవచ్చు. కానీ లైవ్ ఇంటర్వ్యూలలో మాత్రం అస్సలు వాడకూడదు. ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒక ఇంజనీరింగ్ పరీక్షకు 1000 మంది అప్లై చేస్తే కేవలం కొద్ది డజన్ల మందినే తీసుకున్నారు. అబ్బా! కాని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాళ్లు పెట్టిన పరీక్షలో మనుషుల కంటే వాళ్ల సొంత ఏఐ మోడల్సే బాగా పాసయ్యాయి. ఒక్క నిమిషం ఆగండి, ఇది మామూలు విషయం కాదు. అవును. అంటే వాళ్ళు ఏ నైపుణ్యం కోసం వెతుక్కుంటున్నారో దాన్ని వాళ్ల ఏఐ ఇప్పటికే వాళ్లకంటే బాగా నేర్చేసుకుందనమాట. సరిగ్గా అదే ప్రశ్న. మరి అలాంటప్పుడు అసలు మనుషులెందుకు తీసుకుంటున్నారు? మానవ సృజనాత్మకత, నైతిక విచక్షణ కోసమా? అదే వాళ్లను కూడా వేధిస్తున్న ప్రశ్న. అందుకే ప్రస్తుతానికి అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. కొత్తగా కెరీర్ మొదలుపెట్టేవారు నిరాశపడక్కర్లేదు. ఇతర కంపెనీలలో రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ చేయడం, పేపర్లు పబ్లిష్ చేయడం, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో పాల్గొనడం ద్వారా ప్రొఫైల్ బలపరుచుకుంటే అవకాశాలు మెరుగవుతాయి. అంటే మొత్తం మీద చూస్తే ఆంథ్రోపిక్లో జాబ్ కొట్టాలంటే టెక్నికల్గా తోపు అవ్వడంతో పాటు సురక్షితమైన ఏఐని నిర్మించాలనే బలమైన నైతిక నిబద్ధత కూడా ఉండాలి. అవును. ఇది సవాలుతో కూడుకున్నదైనా సరైన ప్రణాళికతో అసాధ్యం కాదు. ఇందాక మనం మాట్లాడుకున్న విషయమే మళ్ళీ గుర్తుకొస్తోంది. మనుషుల కోసం పెట్టిన పరీక్షలో ఏఐనే గెలిచింది కదా. అవును. ఇది ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. అదేంటంటే, భవిష్యత్తులో ఏ రంగంలోనైనా సరే మానవ ప్రతిభను అంచనా వేయడానికి మన కొలమానాలు ఎలా మారబోతున్నాయి? ఏఐ సామర్థ్యాలు ఇలాగే పెరుగుతూ పోతే అసలు మానవ నైపుణ్యం అని మనం దేన్ని పిలవాలి?